హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గోంగూర పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో మనకు ఎంత క్వాంటిటీ పప్పు కావాలో అంత తీసుకొని ఈ పప్పును 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదండి. ఎంతమంది మీరు షాపింగ్కి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో చాలా ఆఫర్స్ వస్తాయి కదా. మేమైతే మా పిల్లలకి షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ ఆషాఢంలో ఆఫర్స్ ఉంటాయి కదా. మనకి 1000కి ఒక షర్ట్ అలా వస్తుంది పిల్లలకి. కానీ ఆషాఢంలో ఆఫర్స్ వల్ల మనకి చాలా తక్కువ డిస్కౌంట్కే షర్ట్స్ అనేవి, అదేవిధంగా ప్యాంట్లు కూడా వస్తాయి. పప్పును కడుక్కున్న తర్వాత పప్పులో కొన్ని వాటర్, మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి గోంగూర పప్పుకి ఎన్ని పచ్చిమిర్చి అవసరమో అన్ని మిర్చి తీసుకోవాలి. తీసుకొని వాటిని వాటర్లో వేసి బాగా కడుక్కొని ఈ పప్పు మిశ్రమంలో వేయాలి. ఆ తర్వాత మనకి ఎన్ని టమాటాలు కావాలో అన్నీ తీసుకోవాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నా. 2 టమాటాలు అయితే సరిపోతాయి అనేసి తీసుకొని కట్ చేసి కుక్కర్లో వేసి పెట్టుకున్నా. నేనైతే గోంగూరను ముందు రోజు నైట్ గిల్లి ఉంచుకుంటాను. అలా చేసుకోవడం వల్ల మనకు వంట ఈజీగా అవుతుంది. ఇలా ఉంచుకున్న గోంగూరను వాటర్లో వేసి బాగా కడిగి ఈ పప్పు, పచ్చిమిర్చి వేసిన దాంట్లో గోంగూరను కూడా వేసుకోవాలి. మీలో ఎంతమందికి గోంగూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు గోంగూర చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఈ స్టవ్ పైన కుక్కర్ అనేది ఉంచుకోవాలి. ఈ పప్పులోకి మనకి ఎన్ని గోంగూర కట్టలు కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. 3 లేకుంటే 4 కట్టలు వేసుకున్నట్లయితే మనకు గోంగూర అనేది మనకు కరెక్ట్ సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. మనం గోంగూర పప్పు ఉడకడానికి 5 or 6 విజిల్స్ పెట్టుకుంటే చాలు. పప్పు అనేది చాలా మెత్తగా ఉడికి గోంగూర పప్పు చాలా మంచిగా రెడీ అవుతుంది. మేమైతే ఈ కుక్కర్ తీసుకొని దాదాపు 10 years అవుతుంది. 5 లీటర్స్ కుక్కర్ అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. నేను మటన్, అదేవిధంగా చాలా రకాల కూరగాయలు ఈ కుక్కర్లోనే చేస్తాను. చూస్తున్నారుగా 5 విజిల్స్ అయితే అయిపోయాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి, గోంగూర, టమాటా, అదేవిధంగా పప్పు ఎంత బాగా ఉడికాయో. దాని తర్వాత మనమైతే పోపు పెట్టుకోవాలి. ఓ చిన్న కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండా 5 తీసుకొని వాటిని చిన్న రోట్లో వేసి బాగా మెదుపుకోవాలి. ఈ గోంగూర పప్పుకు వెల్లుల్లిపాయలు మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది. మెదుపుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఈ పోపులో వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఆ తర్వాత
మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పోపును బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా మనకు పోపు అనేది ఎలా రెడీ అయిందో. ఈ పోపు పెట్టుకుంటుంటే నాకు కిచెన్లో మొత్తం పోపు స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పును, ఆ పప్పులో ఈ పోపు అనేది వేసుకోవాలి. వేసుకున్నట్లయితే మనకి పప్పు అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారుగా ఫైనల్గా గోంగూర పప్పు రెడీ అయింది. మేమైతే షాపింగ్కు వెళ్తామని చెప్పాం కదండి, నేనైతే రెడీ అయ్యాను. అదేవిధంగా మా వారు, మా చిన్నబాబు ముగ్గురం షాపింగ్కి వెళ్దామని రెడీ అయ్యాం. మా ఇంటికి దగ్గరలో వనస్థలిపురంలో మంగళ్య షాపింగ్ మాల్ అయితే ఉంది. అక్కడైతే మేము షాపింగ్ అయితే వెళ్ళాం. చూస్తున్నారుగా ఆషాఢం ఆఫర్స్ వచ్చాయని ఎంతమంది జనాలు ఉన్నారో షాప్లో. మేమైతే షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చాం. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. నాకు 500కి 3 షార్ట్స్, అదేవిధంగా 1000కి 3 షర్ట్స్ అయితే ఆఫర్లో వచ్చాయి. అంతేకాకుండా చీరలు కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. 1250కి కేజీ లెక్క ఇస్తున్నారు. 1250కి కేజీ అంటే ఒక 6 శారీస్ లేదా 5 శారీస్ లైట్ వెయిట్ ఉంటే అవి కూడా వస్తాయి. 700కి 2 శారీస్, పట్టు శారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది మనకి. 222కి 1 శారీ, 333కి 1 శారీ, ఆ విధంగా రేట్స్ అనేవి చాలా డిస్కౌంట్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఈ ఆషాఢం షాపింగ్కి వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళి తీరండి. నేనైతే 2 శారీస్ తెచ్చుకున్నాను. చూస్తున్నారుగా ఇది 333కి అయితే వచ్చింది. చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఈ శారీస్లో అయితే చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. అదేవిధంగా ఇంకొక శారీ కూడా చూపిస్తున్నాను. ఇవి రెండు నాకు ఆఫర్కే వచ్చాయి. నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా ఆఫర్లు ఉన్నాయి. ఎవరైనా ఇంకా కావాలి అనుకుంటే వెళ్ళి షాపింగ్ చేయండి. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక మా చిన్నబాబు అయితే నాకు పాలకూర కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.